అది రామన్ ప్రభావం. కానీ మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? సముద్రం ఎందుకని నీలంగా ఉంటుంది? చాలామంది ఆకాశం ప్రతిబింబం సముద్రం మీద పడడం వల్ల అని అంటారు, కానీ అది నేను నమ్మలేదు. కానీ నేను అలా అనుకోలేదు. ప్రకృతి చెప్పే ప్రతి ప్రశ్నకు సమాధానం శాస్త్రంలో ఉంటుందని గమనించాను. నా ప్రియమైన విద్యార్థులకు మీరు కూడా ప్రశ్నించండి, ప్రకృతిని గమనించండి, విఫలమైన భయపడకుండా ముందడుగు వేయండి. ఎందుకంటే ప్రతి విఫలములకు ఒక కొత్త విజయం వైపు అడుగు ఉంటుంది. విజ్ఞానం మన జీవితానికి మార్పు శక్తి, అదే దేశానికి అభివృద్ధి మార్గంలో నడిపించే శక్తి మార్గం.